గైస్ బచ్చల మళ్ళీ మూవీ రివ్యూ గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బచ్చల మళ్ళీ స్టారింగ్ బై అల్లరి నరేష్ అండ్ మూవీ వచ్చేసరికి అయితే బిల్ యావరేజ్ అయితే అనిపించింది అనమాట. ఇది ఎందుకు అనిపించిందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే అల్లరి నరేష్ గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏం చేశాడు బై యాక్టింగ్ జీవించేసాడు అనుకోండి, అంత బాగా అయితే చేశాడనమాట. అండ్ ముందుగా ప్లాట్ లైన్ మర్చిపోయాం కదా. ప్లాట్ లైన్ వచ్చేసరికి అయితే హీరో వచ్చేసరికి అయితే రా అండ్ రస్టిక్గా ఉంటాడు అండ్ ఏ ఎమోషన్స్కి అయితే పడాడనమాట. అండ్ సెల్ఫ్ రియలైజేషన్ కోసం ఏం మారిందో స్టోరీ అనమాట. సో ఆ సెల్ఫ్ రియలైజేషన్ ఈ వర్డ్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు పాజిటివ్స్ విషయానికి వస్తే అల్లరి నరేష్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ దాంతోపాటు రావు రమేష్ అండ్ తన చుట్టుపక్కల ఉన్న యాక్టింగ్ కూడా చాలా బాగా అయితే చేశారు. అండ్ మ్యూజిక్ బీజిఎం వచ్చేసరికి అయితే డీసెంట్. అండ్ పాటలు అయితే బాగాలేదు, బట్ మిగతా పాట అంతా డీసెంట్. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంటుంది. లిటరల్లీ సినిమా మొత్తంలో ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. అండ్ ఆ లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్లో. అండ్ సెకండ్ హాఫ్ నుంచి మొదలవుతుంది భయ్య. ఆ సెల్ఫ్ రియలైజేషన్ పెట్టుకుని లాగ్ చేస్తారు, మళ్ళీ లవ్ ట్రాక్ని కొంచెం అటు ఇటు మారుస్తారు. అండ్ మళ్ళీ పాటల ప్లేస్మెంట్ ఇవన్నిటితోటి లాగి క్లైమాక్స్ వేస్తారు. సో ఇక్కడ పోయింది. సో అసలు మనకి సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది, ఎందుకురా వచ్చామన్నట్టుగా. అంత అంత మంచి మూవీని అంత చెత్తగా చేసేస్తారు. అండ్ సెల్ఫ్ రియలైజేషన్ ఎందుకు అయ్యాడో కూడా సరిగ్గా పాయింట్స్ అయితే ఉండవు అనమాట మూవీలో. అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు మూవీ. ఒక్కసారి అల్లరి నరేష్ కోసం వెళ్ళాలంటే మూవీకి వెళ్ళచ్చు, లేకపోతే మూవీని స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే అసలు మూవీ ఏం ఉండదు. ఒకవేళ ఇది నాకు అనిపించింది, మీకేమనిపించిందో మీరు మూవీ చూసుకునే తెలుసుకోండి. అండ్ నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి అయితే 2.3/5. సో ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీకెన్ని పాయింట్స్ ఇస్తారో కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.